జగ్గుదొరవలస గ్రామ గిరిజన సోదరి సోదరమణులకు అమ్మలకు పెద్దలకు నా నమస్కారములు. 1950వ సంవత్సరంలో భారత రాజ్యాంగం ద్వారా మన గిరిజన ప్రాంతంలో గిరిజన అభివృద్ధి కుంటుపడకూడదనే ఒక ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముందు చూపుతో మన గిరిజనులకి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఆ యొక్క రిజర్వేషన్లో ప్రక్కదారి పట్టించి గిరిజనుల్ని నిలువునా మోసం చేస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో మన ఈ జగ్గుదొరవలస గ్రామంలో ఉన్నటువంటి గిరిజన యువత తెగించి ముందుకొచ్చి న్యాయ పోరాటానికి కూర్చోవడం, దీన్ని మేము చాలా హర్షిస్తున్నాము. ఇటువంటి ఈ యొక్క ఉత్పన్నమైనటువంటి పరిస్థితుల్లో ఒక మహాయజ్ఞంలాగా వీళ్ళు మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేంత వరకు మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పేసి మా యొక్క అప్సాస్ మరియు ఐటీడీఎస్ స్వచ్ఛంద సంస్థల తరఫున మేము హామీ ఇస్తున్నాము. ఇక్కడ మేము గమనించింది ఏంటంటే, ముఖ్యంగా గవర్నమెంట్ అధికారులు షెడ్యూల్డ్ ప్రాంతంలో ఇంటర్వ్యూలకు పిలుస్తున్నారు. గిరిజనుడు షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉంటేనే కదా వాడికి ఇంటర్వ్యూ వస్తుంది. మరి షెడ్యూల్డ్ ప్రాంతంలో ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు షెడ్యూల్డ్ ప్రాంతం సర్టిఫికేట్ అడగటం ఏంటి? అడుగుతున్నారు, ఓకే, బాగానే ఉంది. ఆ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? సంబంధిత రెవెన్యూ అధికారులు ఇవ్వాలి. వాళ్ళు సర్టిఫికేట్లు ఇస్తేనే కదా మా గిరిజనులు అక్కడ ప్రొడ్యూస్ చేసి ఉద్యోగాలు పొందేది. ఇంటర్వ్యూలు పిలిచేదేమో షెడ్యూల్డ్ ప్రాంతానికి. సర్టిఫికేట్లు లేవని చెప్పి గిరిజన నిరుద్యోగులు ఇంట్రెస్ట్ లేరు, ఎవరు ఎదురికి రావడం లేదు. మొన్నటికి మొన్న గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి గ్రామ సచివాలయాలు జరిగినటువంటి ఇంటర్వ్యూల్లో 1473 ఉద్యోగాలు తీశారంట. సగం కూడా గిరిజనులు లేరట ఉద్యోగాలకు అర్హులుగా. మరి డిఎస్సీలో ఏజెన్సీ సర్టిఫికేట్ ఓకే అంటున్నారు, గ్రామ సచివాలయాలకు వచ్చేసరికి ఏజెన్సీ సర్టిఫికేట్ చెల్లదంటున్నారు. మీరే ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు పిలుస్తూ మీరే సర్టిఫికేట్లు చెల్లవన్నప్పుడు గిరిజనులు ఎక్కడి నుంచి వస్తారు? ఉన్న గిరిజనులకు ఉద్యోగాలు ఇవ్వకోకుండా తప్పుదారిలో వేరే విధానం చూపిస్తూ ఏజెన్సీ సర్టిఫికేట్ చూపిస్తేనే చెల్లదు, షెడ్యూల్డ్ కావాలంటున్నారు. షెడ్యూల్డ్ ప్రాంతంలో ఇంటర్వ్యూలు పిలిచామంటున్నారు, మీకు షెడ్యూల్డ్ సర్టిఫికేట్లు లేవంటున్నారు. మీరు ఇస్తేనే కదండి మాకు షెడ్యూల్డ్ సర్టిఫికేట్లు ఉండేది. లేనప్పుడు మేము సొంతంగా సృష్టించుకోలేము కదా. ఆ విధంగా మాకు చెందవలసినటువంటి ఉద్యోగాలను కూడా, మా గిరిజనులకు చెందవలసిన ఉద్యోగాలను కూడా మీరు పక్కదారి పట్టించి గిరిజనేతలకు అమ్ముకుంటున్నారేమో ఒక సందేహం వచ్చింది మాకు. అసలు ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడా వెతికితే ఇదే జగ్గుదొరవలస గ్రామంలో ఉన్నటువంటి పుష్పారావు అనేటువంటి ఒక నిరుద్యోగి సఫర్ అయిన విధానం బయటకు వచ్చింది. దాని మీద పరిష్కారాన్ని కోరుకుందామని చెప్పి అందరూ కూర్చొని ఈ సమస్యని మనకి ఈ ఐటీడీఏలో ఉన్న అధికారులు పరిష్కరించారు. కారణం ఏంటి? వాళ్ళన్ని తప్పుడు రికార్డులు ఐటీడీఏలో వాళ్ళు గవర్నమెంట్ అధికారులు పంపిస్తున్నారు. సమాచార హక్కు చట్టంలో 1496 గ్రామాలు ఇస్తున్నారు. అధికారులకు వచ్చేసరికి అదే విషయం మీద 1456 గ్రామాలని మాకిస్తున్నారు. మళ్ళీ గవర్నమెంట్ కాలేజీలకి, గవర్నమెంట్ ఆఫీసెస్కి ఇంటర్వ్యూల టైంలో వచ్చేసి 772 గ్రామాలు ఉన్నాయని చెప్పేసి మీరు తప్పుడు రికార్డులు పంపిస్తున్నారు. ఇది ఎవరిని మోసం చేయడానికి మీరు పంపిస్తున్నారండి? అంటే గిరిజనుల అమాయకులైనా, లేకపోతే నిలదీసి అడగలేరైనా? కొంతమంది ప్రజాప్రతినిధులు దీన్ని పట్టించుకోకపోవచ్చు, కానీ గిరిజన స్వచ్ఛంద సంస్థలుగా మేము పట్టించుకున్నాము. ఈ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం జరిగి మా గిరిజన నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు మేము ఈ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తాము. ఇందులో ఎవరిని మేము ఇబ్బంది పెట్టే విధంగా చేయడం లేదు. మా గిరిజన హక్కులను కాపాడుకోవడం కోసం లీగల్గా, చట్టపరంగా, న్యాయబద్ధంగా, శాంతియుతంగా మేము న్యాయ పోరాటం మా గ్రామంలో మేము చేసుకుంటున్నాం. మేము చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమం నిజమైనది, న్యాయబద్ధమైనదని మా గిరిజన సోదరులు ఎదురుకొచ్చారు. కాబట్టి ఈ సమస్యని గవర్నమెంట్ అధికారులు పరిష్కరిస్తారంటే పరిష్కరించలేని పరిస్థితుల్లో ఉన్నారని ఈ యొక్క ఇంటర్వ్యూల ద్వారా తేలిపోయింది. కొంతమంది ప్రజాప్రతినిధులు పాపం వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మాకు దిక్కు తోచని స్థితిలో
ఈ యొక్క రాష్ట్రానికి గిరిజనుల తరపున మొదటి ప్రతినిధిగా రాష్ట్ర గవర్నర్ గారు ఈ సమస్యని కొంచెం మానవతా దృక్పథంతో అవగాహన పెట్టి మా సమస్యను పరిష్కరించేంత వరకు ఈ యొక్క న్యాయ పోరాటాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి ఈ యొక్క సభాపూర్వకంగా మేము విన్నవించుకుంటున్నాము. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.